గ్రేటర్ విశాఖలో రెండు గ్రేటెస్ట్ డెవలప్మెంట్స్. మొదటిది, లోకేష్ సమక్షంలో టీడీపీలో 8 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్. మాకు తెలియకుండానే ఎలా చేర్చుకుంటారు వీళ్ళని అని ప్రశ్నించిన విశాఖ ఎంపీ భరత్ అండ్ బ్రదర్స్. మేయర్ కుర్చీ దక్కాలంటే ఇలాంటివన్నీ చాలా చేయాల్సిందే, తప్పదు అంటున్న అధిష్టానం. మొత్తంగా అమరావతికి చేరింది విశాఖ టీడీపీ నేతల పంచాయతీ. ఇక రెండవ డెవలప్మెంట్, మిగిలిన కార్పొరేటర్స్ నైనా కాపాడుకుందాం రా అంటూ అలర్ట్ అయిన వైసీపీ. మాజీ మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో విశాఖలో బుజ్జగింపుల సమావేశం. సో ఒక్కో కార్పొరేషన్ ని ఖాతాలో వేసుకుంటున్న కూటమి విశాఖలో వాలిపోయిందన్నమాట. ఇప్పటికిప్పుడు జీవీఎంసీ మేయర్ చుట్టూ జరుగుతున్న రాజకీయం మాత్రం చాలా హాట్ గా ఉంది. మున్సిపాలిటీల్లో మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్లు చూసి నెల రోజులైనా కాలేదు. లోకల్ వార్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో హిందూపురం, తిరుపతి, గుంటూరు, నెల్లూరు ఇలా అన్ని చోట్ల కూటమి జెండా ఎగరేసి మీసం తిప్పిన సీన్లు మర్చిపోనే లేదు. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లోనూ తుని, పిడుగురాళ్ల, పాలకొండను కూడా ఊడ్చేసింది కూటమి. గుంటూరు స్టాండింగ్ కమిటీలను కూడా క్యాప్చర్ చేయడం, మేయర్ రాజీనామాతో కుర్చీని ఖాళీ చేయడం ఇవన్నీ లేటెస్ట్ డెవలప్మెంట్స్. లోకల్ ఫైట్ లో తాజా ఎంట్రీ ఏంటంటే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్. అక్కడ కూడా రాజకీయ సమీకరణాలు రప్పా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో ప్రధాన నగరాల్లో రాజకీయం రంగు మారుతోంది. విశాఖ, విజయవాడ, తిరుపతి, కర్నూలు, ఒంగోలు ఇలా కార్పొరేషన్స్ అన్ని కూటమి కంట్రోల్లోకి వచ్చేశాయి. అదే స్ట్రాటజీతో కూటమి దండయాత్రకు దొరికిపోయింది విశాఖ మేయర్ కుర్చీ. గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థలో 9 మంది వైసీపీ కార్పొరేటర్లు సోమవారం తెలుగుదేశం పంచనకు చేరిపోయారన్నది బ్రేకింగ్ న్యూస్. చల్లా రజని, గేదెల లావణ్య, కెల్ల సునీత, భూపతిరాజు సుజాత, ముర్రు వాణి సహా 9 మంది వైసీపీ సభ్యులు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పటికే 12 మంది కార్పొరేటర్లు కూటమికి జై కొట్టడం, మరికొందరు గోడ దూకడానికి సిద్ధంగా ఉండడం ఇలా జరిగే పరిణామాలన్నీ అడ్వాంటేజ్ గా మారాయి కూటమికి. ఇటీవలి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో స్పెషల్ గా స్కెచ్ చేసి తమ అభ్యర్థుల్ని ఘనంగా గెలిపించుకుంది కూటమి. వైసీపీ కార్పొరేటర్లు కూడా తమ అభ్యర్థులకే ఓట్లు వేసేలా పావులు కదిపింది కూటమి. 3 సార్లు వైసీపీ పట్టు సాధించిన స్టాండింగ్ కమిటీల్ని అత్యంత చాకచక్యంగా చేజిక్కించుకుంది కూటమి. అదే ఊపులో మేయర్ కుర్చీని టార్గెట్ చేసింది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మేయర్ హరివెంకట కుమారి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ఓపెన్ గా కూటమి నేతలు హెచ్చరించడం మొదటి ఎత్తుగడ. వైరిపక్షం కార్పొరేటర్లపై ఆకర్షణ వల విసిరి తమ బలం పెంచుకోవడం రెండో ఎత్తుగడ. జీవీఎంసీ నిర్మాణాన్ని ఒక్కసారి గమనిస్తే మొత్తం 98 కార్పొరేటర్ స్థానాలు. వంశీకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఖాళీ అయిన ఒక్క స్థానం తప్పితే మిగిలింది 97 మంది కార్పొరేటర్లు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచింది 29 మంది మాత్రమే. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే 11 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. 3 కార్పొరేటర్లున్న జనసేన బలం 7 చేరికతో 10కి చేరింది. బీజేపీ కూడా తన బలాన్ని 1 నుంచి 2కు పెంచుకుంది. తాజా బలాబలాల ప్రకారం కూటమి బలం 52. సోమవారం చేరిన 9 మంది వైసీపీ కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియల్ తో కలిపి కూటమి బలం 73కు చేరింది. సో ఇక మిగిలింది మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే. మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే ఏపీ మున్సిపల్ చట్టం ప్రకారం కనీసం 4 ఏళ్ల పదవీకాలం పూర్తవ్వాలి. ఈ నెల 18తో మేయర్ 4 ఏళ్ల పదవీకాలం ముగుస్తుంది. అదే సమయంలో జీవీఎంసీలో ప్రస్తుతం వైసీపీ బలం దారుణంగా పడిపోయింది. ఇదే అదునుగా వ్యూహరచన ప్రారంభించింది కూటమి. మేయర్ పీఠంపై కూటమి సభ్యుని కూర్చోబెట్టడం కోసం రాజధాని అమరావతిలో సమాలోచనలు జరిపినట్లు సమాచారం. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి రంగం సిద్ధం చేసే బాధ్యతను నగర ఎమ్మెల్యేలకు అప్పగించింది టీడీపీ అధిష్టానం. గతంలో జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా పోటీ చేసిన పీలా శ్రీనివాస్ ను మళ్లీ మేయర్ గా బరిలోకి దింపాలి అన్నది టీడీపీ ప్లాన్. మంగళవారం తర్వాత ఏ క్షణంలోనైనా అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే కార్పొరేషన్ లో 3/2 మెజార్టీ ఉండాలి. తీర్మానం సమయంలో మెజార్టీ సభ్యులు చేతులెత్తాలి. అప్పుడే అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టు. అందుకే అవిశ్వాసానికి సరిపడా సభ్యుల నుంచి సంతకాల సేకరణ మొదలుపెట్టారు టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పరాభవం పాలైన వైసీపీ దాదాపు ఏడాది పాటు మేయర్ పీఠాన్ని పదిలంగా కాపాడుకోగలిగింది. ఇప్పుడున్న పరిస్థితులు తారుమారై మేయర్ సీటునే వదులుకోవాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో పడింది. కూటమి దూకుడు ముందు చేతులెత్తేయక తప్పడం లేదు ఫ్యాన్ పార్టీకి.